దేశం కాని దేశం అది, ప్రాంతం కాని ప్రాంతం అది. ఇక్కడ మన భాష ఉండదు, మన సంస్కృతి ఉండదు, కానీ అవకాశాలకు కొదువ ఉండదు. అలాంటి అవకాశాలను దక్కించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నత చదువులు చదివారు. అక్కడే బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించారు. కానీ అధిక సంపాదన కోసం అడ్డదారులు తొక్కారు. చివరికి అమెరికాలో కటకటాల పాలయ్యారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలానికి చెందిన దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కట్కూరి సంతోష్, మూలే అనిల్ టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. అధిక సంపాదన కోసం నకిలీ కంపెనీలను సృష్టించారు. అందులో కొంతమంది బలవంతంగా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని టెక్సాస్ రాష్ట్రంలోని ప్రిన్స్టన్ పోలీసు అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఓ ఇంటిని కిరాయికి తీసుకుని దాని కేంద్రంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తనిఖీలు చేసి 15 మంది బాధిత మహిళలను గుర్తించారు. ఈ నిర్బంధానికి దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కట్కూరి సంతోష్, మాలే అనిల్ కారణమని భావించి వారిని గత మార్చి నెలలో అరెస్ట్ చేశారు. అయితే వారిపై ప్రస్తుతం అమెరికా పోలీసులు మానవ అక్రమ రవాణా, సెకండ్ డిగ్రీ వంటి అభియోగాలను మోపారు. అంతేకాదు, ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని అమెరికా మీడియా చెబుతోంది.